హైదరాబాద్లో 2 రోజులు పర్యటించనున్న ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీతక్క, గద్వాల్ విజయలక్ష్మి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ద్రౌపది ముర్ము రాజ్భవన్కి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరవుతారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో నిర్వహించే లోక్ మంథన్ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. గిరిజన జాతరగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని తొలిసారి దక్షిణాది అయిన హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న జానపద కళాకారులందరినీ ఒకే వేదిక మీదకి చేర్చి కళలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా జానపద కళాకారులు పాల్గొంటారు. దీనికి మంత్రి జి కిషన్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా జానపద కళాకారులు హాజరవుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. ఛానల్